after actually there is a reason I came to MBA in the Kite College. Actually I am not interested for joining the MBA because నాకు డిగ్రీ వరకు టెక్నికల్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టమైంది. నాకు ఐసెట్లో ర్యాంక్ వచ్చిన తర్వాత మా బ్రదర్ని అడిగాను ఎంబీఏ కన్నా ఎంసీఏ కన్నా అని అడిగితే ఎంబీఏ వాళ్ళు ఇది ఒక ప్రొఫెషనల్ కోర్సు, నీకు కమ్యూనికేషన్ కూడా ల్యాగింగ్ లో ఉన్నావు, ఎంబీఏ కన్నా ఇంప్రూవ్ అవుతావు అని చెప్పారు. నేను ఎంబీఏకి వచ్చిన తర్వాత ఫస్ట్ సెమ్ హ్యాపీ డేస్ మూవీ ఎలా ఉంటుందో అలా గడిపాను. సెకండ్ సెమ్ వచ్చేటప్పటికి సత్యేంద్ర సార్ హెచ్ఓడిగా ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్ కానీ ఎంబీఏ అనగానే ఎంజాయ్మెంట్ ఉంటుంది, కానీ నాకు వచ్చేటప్పుడు కూడా ఒక సాడ్నెస్ ఉంది. ఫోర్త్ సెమ్ వచ్చేటప్పటికి కబడ్డీ ఆడుతూ అనుకోకుండా ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ బోన్ డిస్లొకేట్ అయింది. అది అందరికీ తెలుసు, నా బోన్ డిస్లొకేట్ అయిందని అందరికీ తెలుసు. కానీ ఆ సిచ్యువేషన్ లో నాకు మెయిన్ గా హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ 6 మెంబర్స్ సార్. నాకు 60 మెంబర్స్ చాలా మంచి రిలేషన్ ఉంటారు, కానీ ఆ 6 మెంబర్స్ ని నా లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేను. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మెయిన్ గా నేను చెప్పాలి అంటే ఫేవరెట్ పార్టీ నాకు మెయిన్ గా హెల్ప్ చేసినందుకు ఆ పేరు చెప్పడం నాకు గర్వంగా ఉంది సార్. ఫస్ట్ గా ప్రదీప్, జూనియర్ నుంచి ప్రదీప్ సార్. మా క్లాస్ శ్రీను, మూర్తి, రమణ, రహీం, మల్లేష్. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 1 month నేను రోజు ఏడుతూనే గుర్తుండేవాడు. నాకు ఒక కోమాలో వెళ్ళిపోయిన స్టేజ్ లో ఉండేవాడు, ఇంట్లో రోజు ఏడుతూ ఉండేవాడు. మా అమ్మగారు కూడా నన్ను చూసి భోజనం చేసి పొంగల్ టైంలో మా ఫ్రెండ్స్ కూడా డ్రెస్ కొనుక్కున్న వాళ్ళు ఎవరు వేసుకోలేదు. ఆ టైంలో నేను రోజు నాకు హ్యాండ్కి ఏమైపోయింది, నేను ఇంకా లైఫ్ లో ఇంకా సెటిల్ అవ్వలేను అన్న ఫీలింగ్ వస్తుంది నాకే. అప్పుడు రోజు రహీం, మల్లేష్, శ్రీను, ప్రదీప్, మూర్తి వీళ్ళందరూ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. వీళ్ళ పేరు ఎందుకు చెప్తానని అనుకోకండి, ఎందుకంటే ద ఫ్రెండ్స్ హూ ఆర్ కమింగ్ ఇన్ ద సాడ్ మూమెంట్స్ ఈజ్ 100% బెటర్ దెన్ ద ఫ్రెండ్స్ హూ ఆర్ కమింగ్ ఇన్ ద హ్యాపీ మూమెంట్స్. యాక్చువల్గా నేను ఎనర్జీగా ఉంటానని అందరికీ తెలుసు, కానీ ఆ మూమెంట్ వచ్చేటప్పుడు సార్ రోజు ఏటనే సార్ నేను భోజనం చేయడం ఏం లేదు సార్. ఐ నెవర్ ఫర్గెట్ దోస్ ఫ్రెండ్స్. అండ్ వచ్చేటప్పటికి ఫ్యాకల్టీస్కి వచ్చేటప్పటికి ఎవ్రీ ఫ్యాకల్టీ దే గేవ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్. According to me, I improved my communication skills through the faculty members like Sachendra sir, Savij sir, Shahid sir, because they conducting the E+ club and conducting the seminars. The way of giving the suggestions is very important for me. And one more, I like one and only the faculty vice principal sir. I never forget vice principal sir, because vice principal sir అంటే నాకు చాలా ఇష్టం. నేను రోడ్డు మీద ఎలా లిఫ్ట్ అయినా సరే వైస్ ప్రిన్సిపల్ అనే ఫీలింగ్ లేకుండా నాకు లిఫ్ట్ ఇచ్చేవాడు. సార్ సార్ నేను ఎలా అంటాను మీకు లిఫ్ట్ ఎవరు వేసారంటే అరే నువ్వు అనుకోలేదు నేను అని. సార్తో రిలేషన్ చాలా బాగుంటది, ఎప్పుడు తిట్టడం కానీ. అలాగే సత్యేంద్ర సార్ కానీ, అలాగే కొత్తగా వచ్చిన నాయుడు సార్, లక్ష్మీ మేడం రష్మిత మేడం. ఫోర్త్ సెమ్ లో ఎందుకంటే రష్మిత మేడం ఈజ్ నాట్ మై స్పెషలైజేషన్, బట్ ఐ లైక్ రష్మిత మేడం. అలాగే జూనియర్స్ కూడా అందరూ మంచివాడే. నాకు జూనియర్స్ గొడవ కాదు, పార్టీలో ఇటువంటి పిక్చర్ కామనే, కానీ జూనియర్ కింద మీరు మరీ సీరియస్ అవ్వకూడదు. సీనియర్స్ కింద సీరియస్ కూడా తప్పు, అంటే అది అయిపోయింది. అలాగే వండర్ఫుల్ ఫేర్వెల్ పార్టీ ఫర్ ద ఎంటైర్ జూనియర్స్. We never forget you for giving me such a kind of beautiful party for me. Thank you very much.